ఈ వీడియో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో పార్ట్ 5 వీడియో. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని నుంచి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మాట్లాడతాము. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, రైట్. మనం ఆల్రెడీ ఒక 4 వీడియోస్ చేసాం ఈఎంఐలో, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో. ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే కంపల్సరీ చూడాలి. ఇక్కడ నేను కార్డ్స్లో చేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంటుంది, దాని నుంచి మీరు చూడొచ్చు. మరి ఈ వీడియోలో ఏం చేస్తాం అంటే ప్రీవియస్ వీడియోస్లో మనం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ గురించి మాట్లాడాం. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ గురించి మాట్లాడడం, ఒకవేళ ఒక కాయిల్ ఉంది, ఆ కాయిల్ నుంచి ఒక బి అనే ఫీల్డ్ పోతుంది, ఈ ఫీల్డ్ అనేది మారుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ dB/dt ఉంది, ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతుంటే ఈ రింగ్లో ఏదైతే రింగ్ ఉందో, ఏదైతే కాయిల్ ఉందో, ఆ కాయిల్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఎంత ఈఎంఎఫ్ వస్తుందంటే అకార్డింగ్ టు ఫ్యారడేస్ లా మనం ఏం చెప్పచ్చు, ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు -d∅dt, అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. ఈ రింగ్తో ఎంత ఫ్లక్స్ లింక్ అయ్యి ఉంది అంటే b ఇంటూ ఏరియా, కాబట్టి -d/dt ఇంటూ b ఇంటూ ఏరియా. బట్ ఏరియా ఆఫ్ ది రింగ్ ఫిక్స్డ్. ఏం మారుతుంది, ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డే మారుతుంది. కాబట్టి మనం ఏం రాస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు -a ఇంటూ dB/dt, రైట్. ఇదంతా కూడా ఈఎంఎఫ్ గురించి, అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండడం వల్ల మనకు కరెంట్ వస్తుంది. I ఈజ్ ఈక్వల్స్ టు E/R అన్నాం. E/R అంటే -a/R ఇంటూ dB/dt. ఇలా కూడా రాసుకోవచ్చు. R అంటే రెసిస్టెన్స్. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ గురించి మాట్లాడాం, ఇండ్యూస్డ్ కరెంట్ గురించి మాట్లాడాం, కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మాట్లాడలేదు. మరి ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి అనేది మాట్లాడలేదు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది dB/dt పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume dB/dt ఈజ్ గ్రేటర్ దాన్ 0. అంటే ఏంటి అర్థం, పాజిటివ్ అని. అంటే చేంజ్ పాజిటివ్ అంటే అర్థం ఏంటి, పెరుగుతుంది అని. సో పెరుగుతుంది ఫీల్డ్ అంటే ఇండ్యూస్ అయ్యే ఫీల్డ్ ఎటు ఉండాలి, బయటకు ఉండాలి. సో అకార్డింగ్ టు లెన్స్లో ఏమవుతుంది, కరెంట్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే కరెంట్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతుంది, ఈ విధంగా కరెంట్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉండాలి అంటే ఈ పాయింట్ దగ్గర ఈ విధంగా, ఈ పాయింట్ దగ్గర ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండాలి. అంటే టాంజెన్షియల్గా ప్రతి పాయింట్ దగ్గర కరెంట్ ఈ విధంగా వెళ్తుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఇండ్యూస్ అయి ఉండాలి. అర్థమైంది, ఎందుకంటే కరెంట్ వెళ్తుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అంటున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అంటే ఎలా ఉండాలి అంటే కరెంట్ ఈ సర్కిల్గా తిరుగుతూ ఉంది కాబట్టి ఇలా టాంజెన్షియల్గా ఉండాలి అని చెప్తున్నాం. ఇప్పుడు మన విషయం ఏంటంటే ఈ ఎంత, ఈ ఇండ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అది చూడాలి. ఇది పాజ్ చేసి ఇది నోట్ చేసుకోండి, అది చూద్దాం. సో ఈజ్ ఈక్వల్స్ మనకి ఏమొచ్చింది, -a dB/dt, అంటే ఏరియా ఇంటూ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దట్ ఈస్ ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. బట్ పొటెన్షియల్ డిఫరెన్స్కి అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఒక రిలేషన్ ఉంది. మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం ఎలక్ట్రోస్టాటిక్స్లో, పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు లైన్ ఇంటిగ్రల్ E⁻.dl అని నేర్చుకున్నాం. అంటే మైనస్. సో ఈజ్ ఈక్వల్స్ టు -E⁻.dl అని చెప్పేసి మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో నేర్చుకున్నాం. పొటెన్షియల్ డిఫరెన్స్ డెల్టా V ఈజ్ ఈక్వల్స్ టు -ఇంటిగ్రల్ అని. కానీ ఇక్కడ అనేది క్లోజ్డ్ పాత్. ఒక క్లోజ్డ్ కాయిల్లో, ఒక క్లోజ్డ్ పాత్లో, ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి నేను ఇక్కడ క్లోజ్డ్ పాత్ పెడుతున్నాను. సో ఇప్పుడు ఈ రెండు చాలా ఈ క్లోజ్డ్ పాత్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో మనం చేస్తున్నాము. ఇప్పుడు ఈ రెండు ఈక్వేట్ చేస్తే క్లోజ్డ్ ఇంటిగ్రల్ E⁻. అంటే ఏంటమ్మా ఇక్కడ, వాట్ ఈస్ దిస్ ఈ, ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, క్యాపిటల్ E. సో దాన్ని ఎలా కనుక్కుంటున్నాం అంటే క్లోజ్డ్ ఇంటిగ్రల్ E⁻.dl ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ ఏరియా ఆఫ్ ది కాయిల్ ఇంటూ dB/dt. చాలా జాగ్రత్త చూడాలి. ఇక్కడ చాలా విషయాలు అర్థం చేసుకోవాలి, చాలా జాగ్రత్త చూడాలి. ఇప్పుడు మామూలు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అయితే క్లోజ్డ్ ఇంటిగ్రల్ అంటే ఇక్కడ స్టార్ట్ చేసి ఏదో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, ఇక్కడ స్టార్ట్ చేసి ఒక క్లోజ్డ్ పాత్లో వెళ్ళి దాని దగ్గరికే వస్తే వాట్ ఈస్ ద ఇంటిగ్రల్ అంటే ఏం చెప్తావు, 0 అంటావు.
ఎందుకంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ ఇంటిగ్రల్ ఏమిస్తుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్తుంది. నువ్వు ఒక పాయింట్ దగ్గర పొటెన్షియల్ V అన్నావు, ఎక్కడెక్కడికో తిరుగుతా ఇక్కడికి వచ్చావు. వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటంటావు? జీరో అంటాం. ఈ క్లోజ్డ్ ఇంటిగ్రల్ జీరో అవ్వడం వల్లే దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని కన్జర్వేటివ్ ఫీల్డ్ అంటాం. ఎందుకంటే ఒక క్లోజ్డ్ పాత్లో వర్క్ డన్ జీరో, కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని కన్జర్వేటివ్ ఫీల్డ్ అంటాం. కానీ ఇక్కడ ఒక క్లోజ్డ్ పాత్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైనా జీరో అవుతుందా? లేదు. ఒక క్లోజ్డ్ పాత్లో వర్క్ డన్ ఏమైనా జీరో అవుతుందా? అవ్వట్లే. వర్క్ డన్ జీరో అవ్వకపోతే దీన్ని కన్జర్వేటివ్ ఫీల్డ్ అంటామా? అన్నాం. అంటే ఇక్కడ ఇండ్యూస్ అయ్యే ఫీల్డు క్యారెక్టరిస్టిక్గా దాని యొక్క వాల్యూగా, దాని యొక్క బిహేవియర్గా చాలా డిఫరెన్స్. దీంతో మనకు ఆల్రెడీ పరిచయం ఉన్న ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ తోటి, అంటే ఒక స్టాటిక్ స్టేజ్లో ఉన్న ఒక ఛార్జెస్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కన్జర్వేటివ్ ఫీల్డ్ అయితే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కన్జర్వేటివ్ ఫీల్డ్ కాదు. ఎందుకంటే క్లోజ్డ్ పాత్లో వర్క్ డన్ ఏమైందమ్మా? జీరో కాలేదు. సో ఇది కన్జర్వేటివ్ ఫీల్డా? కాదు. సో దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూ ఆల్రెడీ నో ఫ్రమ్ ది స్టాటిక్ ఛార్జెస్. ఒక స్టాటిక్ ఛార్జెస్ నుంచి నీకు కనిపించే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఇక్కడ ఇండ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎవరి ద్వారా ఇండ్యూస్ అయింది? బికాస్ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చేంజ్ రావడం వల్ల, వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాన్ కన్జర్వేటివ్ ఫీల్డ్. ఆ పాయింట్స్ అన్ని క్లియర్గా రాద్దాం. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి, క్లియర్గా రాద్దామని. ఓకే, ఇక్కడ చూడండి చాలా పాయింట్స్ రాశాను, బట్ కంగారు పడకండి, ఒక్కొక్క పాయింట్ చూద్దాం, కంగారు లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు మెయిన్ ఫార్ములాకి వద్దాం. వాట్ ఈస్ దిస్? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజీ, ఇలా గుర్తుపెట్టుకోండి. మైనస్ సైన్ మర్చిపోండి, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఇన్ ఏ కాయిల్. ఓకే, క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు d∅dt. అంటే క్లోజ్డ్ ఇంటిగ్రల్ అనేది జీరో కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఆ పాయింట్ బుర్రలో పెట్టుకోండి. ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్. ఈ బార్ని మనం ఏమంటాం? ఇండ్యూస్డ్ ఫీల్డ్ అంటాం. సో నీకు ఇండ్యూస్డ్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడి నుంచి తీసుకురావాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఎగ్జాంపుల్స్ చూద్దాం అన్ని. నెక్స్ట్ d∅dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ dv/dt. అదంతా కూడా ఇందాక డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ప్రత్యేకత చూద్దాం. దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫస్ట్ పాయింట్ ఈజ్ నాట్ కన్జర్వేటివ్. అండ్ ఇది ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? ఒక ఛార్జెస్ వల్ల ప్రొడ్యూస్ అవ్వట్లే. అవుతుందా? అవ్వట్లే. దేనివల్ల ప్రొడ్యూస్ అవుతుంది? వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరీ అవ్వడం వల్ల మనకు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. జస్ట్ బికాస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ వేరియింగ్. అర్థమైందా? సో వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నాట్ కన్జర్వేటివ్ బికాస్ ఒక క్లోజ్డ్ పాత్లో మనకి వర్క్ డన్ జీరో అవ్వట్లేదు. వర్క్ డన్ జీరో అవ్వకపోతే క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఏంటంటే వర్క్ డన్ అనే యూనిట్ ఛార్జ్, అది మనకి జీరో అవ్వట్లేదు అంటే నాన్ కన్జర్వేటివ్ ఫీల్డ్. రెండో పాయింట్. మూడో పాయింట్, ఎప్పుడైతే ఇది నాన్ కన్జర్వేటివ్ ఫీల్డ్ నువ్వు పొటెన్షియల్ డిఫైన్ చేయలేవు. అందుకే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఇలా వెళ్తుంది కరెంట్ అంటున్నాం, కానీ పొటెన్షియల్ గురించి మాట్లాడట్లేదు మనం. ఎందుకంటే పొటెన్షియల్ యూ కెనాట్ డిఫైన్ ఫర్ ఏ నాన్ కన్జర్వేటివ్ ఫీల్డ్. గాట్ ఇట్? రైట్. సో ఇక్కడ చూడండి, ఒకవేళ పొటెన్షియల్స్ గురించి అది మీకు తెలియకపోతే మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో సెకండ్ చాప్టర్ పొటెన్షియల్స్ అండ్ కెపాసిటర్స్ ఆ వీడియోస్ చూడాలి. అందులో పొటెన్షియల్స్ గురించి చాలా క్లియర్గా నేను డిఫైన్ చేశాను. కన్జర్వేటివ్ ఫీల్డ్స్, నాన్ కన్జర్వేటివ్ ఫీల్డ్స్, కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉన్నప్పుడు ఏ విధంగా మనం పొటెన్షియల్ డిఫైన్ చేయగలం, ఏ విధంగా పొటెన్షియల్ డిఫైన్ చేయలేం, వాటి గురించి కూడా నేను డిస్కస్ చేశాను. ఒకవేళ ఇంకా బేసిక్కి వెళ్ళాలంటే వర్క్ ఎనర్జీ థియరంలో నేను పొటెన్షియల్స్ గురించి, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ గురించి చాలా క్లియర్గా వీడియో చేశాను. మీరు వర్క్ ఎనర్జీ థియరం పవర్లో వర్క్ ఎనర్జీ పవర్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది కదా, క్లాస్ 11, అందులో మీకు క్లియర్గా ఉంటుంది. రైట్. ప్రస్తుతానికి మరీ డెప్త్ అవసరం లేదు, నేను చెప్పేది అర్థం చేసుకొని సరిపోతుంది. ది ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ బై చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఏవో ఛార్జెస్ ఉన్నాయి, ఆ ఛార్జెస్ వల్ల వచ్చినాయి కాదు.
ఈవెన్ అక్కడ నేను రింగ్ పెట్టాను కదా, ఆ రింగ్ పెట్టకపోయినా అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. రింగ్ పెట్టినందుకు అందులో కరెంట్ చూపెడుతుంది. ఇప్పుడు ఇక్కడ గ్రావిటీ ఉంది, ఇలా పెన్ పెట్టాను, పెన్ పెట్టకపోతే గ్రావిటీ లేనట్టు. అక్కడ పెన్ పెడితే పెన్ కింద పడిపోతుంది బికాస్ ఆఫ్ గ్రావిటీ. అంటే పెన్ లేదు అంటే అక్కడ ఏమి పెన్ లేనట్ట, అక్కడేమి గ్రావిటీ లేనట్ట, ఉంది. అర్థమైందా? సో అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అక్కడ రింగ్ ఉందా లేదా దట్ డజంట్ మ్యాటర్. ఇక్కడ అందుకే రాసే లాస్ట్ పాయింట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డ్యూ టు టైమ్ వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈవెన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ మెటీరియల్. ఏ మెటీరియల్ ఉన్నా లేకపోయినా అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. అర్థమైందా? అక్కడ రింగ్ ఉంటే మనకు అందులో కరెంట్ వస్తుంది. అది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇట్ ఈస్ నాన్ కన్సర్వేటివ్ ఫీల్డ్. ఇది వేరే పాయింట్. నాన్ కన్సర్వేటివ్ ఫీల్డ్. ఎందుకు నాన్ కన్సర్వేటివ్ ఫీల్డ్? ఇది ఇక్కడ రాసి చూడండి. సిన్స్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ E bar dot dl bar ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఒక క్లోజ్డ్ పాత్లో వచ్చినప్పుడు దాని యొక్క వర్క్ డన్ 0 అవ్వట్లేదు కాబట్టి నీకు నాన్ కన్సర్వేటివ్ ఫీల్డ్. ఎప్పుడైతే నీకు నాన్ కన్సర్వేటివ్ ఫీల్డ్ ఉందో వీ కెనాట్ డిఫైన్ పొటెన్షియల్ ఫర్ దిస్ ఫీల్డ్. ఈ ఫీల్డ్కి మనం పొటెన్షియల్ని డిఫైన్ చేయలేము, ఎందుకంటే నాన్ కన్సర్వేటివ్ కాబట్టి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? లైన్స్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ క్లోజ్డ్ కర్వ్స్. లైన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్లోజ్డా ఓపెనా? ఓపెన్. దే స్టార్ట్ ఫ్రమ్ పాజిటివ్, ఎండ్ అట్ నెగిటివ్. దే స్టార్ట్ ఫ్రమ్ పాజిటివ్ అండ్ ఎండ్ అట్ నెగిటివ్, దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ కదా, అది ఓపెన్ లైన్ అది. కానీ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీస్ లైన్స్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ నాట్ ఓపెన్, దే ఆర్ క్లోజ్డ్ లైన్స్. సో చాలా చాలా డిఫరెన్స్ ఉంది, కొంచెం కాదు చాలా డిఫరెన్స్ ఉంది ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్. కంగారు పడకండి. నెక్స్ట్, ఈ పాయింట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. సో దీస్ ఆర్ క్లోజ్డ్ లైన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓపెన్ లైన్స్, దీస్ ఆర్ క్లోజ్డ్ లైన్స్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూస్డ్ బై వేరియింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఏ క్లోజ్డ్ లైన్, ఈజ్ ఏ క్లోజ్డ్ కర్వ్. అర్థమవుతుందా? అది ఇదంతా నోట్ చేసుకోండి, ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎలా మెజర్ చేయాలి ఏంటి చూద్దామని ఈ పాయింట్స్ అర్థం చేసుకోండి. రైట్, బ్యాక్ టు ద డయాగ్రామ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేరీ అవుతుంది, dB/dtతో వేరీ అవుతుంది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ dB/dt పెద్దగా ఉంది అనుకుందాం. పెద్దగా ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఇండ్యూస్ అవుతుందంటే ఏం చెప్తావు? లెన్స్లా. దీనికి ఆపోజిట్గా పెరుగుతుంటే తగ్గిస్తుంది, తగ్గిస్తుంటే పెరుగుతుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. సో కరెంట్ ఎలా ఇండ్యూస్ అవుతుందంటే ఈ విధంగా ఇండ్యూస్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలా కనుక్కుంటాము అంటే మనకు ఫార్ములా ఉంది. Induced EMF E is equals to closed integral E bar dot dl bar is equals to d∅/dt. దీని నుంచి మనం నెక్స్ట్ స్టెప్ ఏం రాయొచ్చు? క్లోజ్డ్ ఇంటిగ్రల్ E bar dot dl bar is equals to A into dB/dt. బికాస్ ఏరియా అనేది చేంజ్ అవ్వట్లేదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతున్నట్టుగా తీసుకుంటున్నాం ఈ డిస్టెన్స్లో, స్మాల్ ఆర్ డిస్టెన్స్లో. సో అప్పుడు E ఇంటూ చూడండి, E అనేది ఫిక్స్డ్ ప్రతి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో బయటకు వచ్చేస్తుంది. క్లోజ్డ్ ఇంటిగ్రల్ డిఎల్ అంటే దీని యొక్క సర్కంఫరెన్సే కదా. సో సర్కంఫరెన్స్ అయినప్పుడు దాని పేరు ఏం రాసుకోవచ్చు? 2πr సర్కంఫరెన్స్. అర్థమైంది? ఇదంతా కలిపి. సో ఈ బయటకు వచ్చేసి ఇంటిగ్రల్ డిఎల్ అంటే దాని లెంత్ అంతే, ఆ లూప్ యొక్క లెంత్, ఇంటూ ఏరియా అంటే πr² ఇంటూ dB/dt. సో పై క్యాన్సిల్ చేసేయచ్చు, క్యాన్సిల్ చేసేస్తే E ఈజ్ ఈక్వల్స్ టు r/2 ఇంటూ dB/dt. సో ఇది మ్యాగ్నిట్యూడ్ కింద రాసుకోండి, ఎందుకంటే మనం మైనస్ సైన్లు అవి తీసుకోవట్లేదు కదా, జస్ట్ మ్యాగ్నిట్యూడ్ కింద రాసుకోండి. అది. సో దిస్ ఈజ్ ద పాయింట్. ఈ ఎలా ఉంటుంది అంటే లెన్స్ల ప్రకారం ఈ చేంజ్ని అపోజ్ చేసే విధంగా ఉంటుంది. సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇది వెక్టర్, ఇది మ్యాగ్నిట్యూడ్ని ఇస్తుంది. సో E ఈజ్ ఈక్వల్స్ టు r/2 ఇంటూ d/2 అనేది మ్యాగ్నిట్యూడ్ హియర్. అర్థమైందా? కానీ దాని డైరెక్షన్ ఏంటి అంటే డైరెక్షన్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈజ్ టు అపోజ్ ద చేంజ్. సో డైరెక్షన్ ఆఫ్, ఇక్కడ రాసింది డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ such that it produces current to oppose the change in magnetic field. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చేంజ్ని అపోజ్ చేసే విధంగా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఇంకా బాగుంటుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. రైట్, ఇమీడియట్గా ఒక ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఒక ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్ వేరీ అవుతుంది అంటే ఆరిజిన్ నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్లో ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే r/2 ఇంటూ dB/dt ప్రొడ్యూస్ అవుతుంది అని నేర్చుకున్నాం.
ఇందాక. ఇప్పుడు ఏమన్నా అంటే ఒక ఫీల్డ్ ఉంది, ఒక సిలిండ్రికల్ రీజియన్ ఇందులోనే ఉంది. ఓకే, ఫీల్డ్, ఆ ఫీల్డ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ dB/dt ఈజ్ ఇంక్రీజింగ్, ఇస్ గ్రేటర్ దాన్ 0. రేట్ ఆఫ్ చేంజ్ అనేది పాజిటివ్ ఇంక్రీజ్ అవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ విధంగా, అది మనకు తెలుసు. మరి ఈ r డిస్టెన్స్ దగ్గర ఎంత ఫీల్డ్ అవుతుంది, ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది? ఈ విధంగా ఉంటుంది కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇక్కడ నేను ఒక చిన్న రింగ్ ఉంది అనుకోవాలి, కనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ ఎడ్జ్ దగ్గర ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, బయట ఎంత ప్రొడ్యూస్ అవుతుంది? ఈ బయట ఫీల్డ్ ఉందా, లేదు. మరి బయట ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఈ రీజియన్లో మాత్రమే ఉంది. ఏంటి పరిస్థితి అనేది చూడాలి. ఫస్ట్ చూడాలి, ఇఫ్ r ఈజ్ లెస్ దాన్ 0, లెస్ దాన్ r అంటే ఇన్సైడ్ దిస్ రీజియన్ అనమాట, ఇన్సైడ్ దిస్ మ్యాగ్నెటిక్ రీజియన్ కదా లోపల ఎంత అంటే సేమ్ ఫార్ములా, క్లోజ్డ్ ఇంటిగ్రల్ E బార్ డాట్ dl బార్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ dB/dt. సో E ఇంటూ 2πr ఈజ్ ఈక్వల్స్ టు πr² ఇంటూ dB/dt. సో E ఈజ్ ఈక్వల్స్ టు r/2 ఇంటూ dB/dt. అండ్ dB/dt ఫిక్స్డ్ అనుకున్నాం అనుకోండి, ఇవన్నీ ఫిక్స్డ్ అనుకుంటే ఈ ఇన్సైడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు r and h. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఈ ఇన్సైడ్, స్మాల్ r డిస్టెన్స్ దగ్గర. అదే క్యాపిటల్ R దగ్గర ఎంత అన్నాడంటే ఈ ఆన్ అంటే r ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ అంటే ఈ పాయింట్ ఈ ఆన్. ఓకే, ఆన్ దిస్ రీజియన్, ఆన్ ద బౌండరీ. సో ఆన్ ద బౌండరీ వచ్చేసి మీకు ఏమవుతుంది, స్మాల్ r బదులు క్యాపిటల్ R dB/dt. అండ్ దిస్ ఈజ్ ఎ ఫిక్స్డ్ నెంబర్ బికాస్ r ఈజ్ ఎ ఫిక్స్డ్ నెంబర్ అండ్ ఇట్ ఈస్ మ్యాక్సిమం. ఇది స్మాల్ r క్యాపిటల్ R అయ్యేటప్పటికి మ్యాక్సిమం అవుతుంది. సో ఇది ఫిక్స్డ్ వాల్యూ, ఆన్ కూడా బాగానే ఉంది. బట్ అవుట్ సైడ్ ఎలా ఉంటుంది అది చూద్దాం, ఇది నోట్ చేసుకోండి. సో ఇఫ్ r ఈజ్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ R అంటే అవుట్ సైడ్ ఫీల్డ్ ఉందా, లేదు. ఓన్లీ ఎక్కడ దాకా ఉంది ఫీల్డ్ అమ్మా, ఓన్లీ క్యాపిటల్ R దాకా ఉంది, స్మాల్ r దాకా ఉందా, లేదు. ఇప్పుడు చూడండి ఫార్ములా అగైన్, E బార్ డాట్ dl బార్ ఈజ్ ఈక్వల్స్ టు what do you say a into dB/dt. ఓకేనా, రైట్. సో ఇది మన రింగ్, ఇప్పుడు పెద్ద రింగ్. ఓకేనా, సో ఈ ఇంటూ దాని సర్ఫేస్ వచ్చేసి ఏమవుతుంది, dl అంటే dl బార్ అంటే ఇక్కడ కదా, నువ్వు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, దాన్ని నువ్వు కలుపుకుంటా పోతే నీకు ఇంటూ 2πr అంటావు, ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ dB/dt. ఇది ఎవరిది, ఫ్లక్స్ చేంజ్. ఫ్లక్స్ ఎంత చేంజ్ అవుతుంది అని. సో ఫ్లక్స్ ఎక్కడ దాకా ఉంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఓన్లీ ఇక్కడ దాకానే ఉంది. సో ఏరియా ఎవరిది తీసుకోవాలి, ఓన్లీ ఇక్కడ దాకానే తీసుకోవాలి, ఎందుకంటే ఇందులోనే ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ π ఇంటూ క్యాపిటల్ R², స్మాల్ r² కాదు, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే ఫ్లక్స్ చేంజ్ ఇది dϕ/dt ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకానే ఉంది అందుకు, రైట్. సో E ఈజ్ ఈక్వల్స్ టు వస్తుంది π క్యాన్సిల్, r²/2r ఇంటూ dB/dt. అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి అమ్మా, ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r అంటే వెళ్ళే కొద్ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. అర్థమవుతుందా? ఓకే, ఇది కూడా నోట్ చేసుకొని అన్నీ ఒక దగ్గర రాసి ఒక చిన్న గ్రాఫ్ కింద గీద్దాం. ఓ ఇఫ్ r ఈజ్ లెస్ దాన్ క్యాపిటల్ R మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమొచ్చింది, r/2 ఇంటూ dB/dt. ఓకేనా, అదే r ఈజ్ ఈక్వల్స్ టు r అయితే E ఈజ్ ఈక్వల్స్ టు r/2 ఇంటూ dB/dt. మరి అది బయట పాయింట్ అయితే r గ్రేటర్ దాన్ r అయితే E ఈజ్ ఈక్వల్స్ టు r²/2r ఇంటూ dB/dt. ఇవన్నీ ఫార్ములాస్ వచ్చినాయి, బాగానే ఉంది. ఇప్పుడు ఒక చిన్న గ్రాఫ్ గీద్దాం. సో చిన్న గ్రాఫ్ గీస్తే మనకి ఈ విధంగా, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ పెట్టుకుని స్మాల్ r ఇక్కడ పెట్టుకుంటే, ఇక్కడ క్యాపిటల్ R ఉంది అనుకుంటే, ఇది లోపల ఇది బయట. మరి r దగ్గర క్యాపిటల్ R దగ్గర ఎంత అంటే r/2 ఇంటూ dB/dt. దిస్ ఈజ్ ఫిక్స్డ్ వాల్యూ, దిస్ ఈజ్ ద వాల్యూ ఎట్ క్యాపిటల్ R. మరి లోపల ఎలా ఉంది అంటే ఈ ప్రపోర్షనల్ టు r. ఈ ప్రపోర్షనల్ టు r అంటే ఏమొస్తుందమ్మా, y ప్రపోర్షనల్ టు x అంటే స్ట్రైట్ లైన్. సో ఇక్కడ నేను ఏమైనా ఈ ఇన్సైడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు r. మరి అవుట్ సైడ్కి వచ్చేటప్పుడు ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r అంటే తగ్గిపోతుంది. సో హియర్ ఈ అవుట్ సైడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r తగ్గిపోతాం. సో వెళ్ళే కొద్దీ ఈ అనేది ర్యాపిడ్గా తగ్గిపోయి 0 అయిపోతుంది, లోపల మాత్రం స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. క్యాపిటల్ R దాకా ఎలక్ట్రిక్ ఫీల్డ్ చాలా బాగుంటుంది, నోట్ చేసుకోండి. రైట్, ఈ ప్రాబ్లం చూడండి. దేర్ ఈజ్ ఎ రీజియన్ వేర్ వీ హ్యావ్ B ఈజ్ ఈక్వల్స్ టు 0.03 t² ప్లస్ 1.4 టెస్లా. ఇంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇందులో ఉంది, అలా వేరీ అవుతుంది. ఇది వేరియింగ్, ఎందుకంటే టైం మీద డిపెండ్ అవుతుంది కదా అది.
సో ఏం అడుగుతున్నాడు, ఫైండ్ ద ఫీల్డ్ ఎట్ r ఈజ్ ఈక్వల్స్ టు 0.02 మీటర్స్ ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 3 సెకండ్స్ అంటున్నాడు. ఇక్కడ క్యాపిటల్ R ఎంత ఉంది, రీజియన్ ఎంత ఉంది అంటే 2.5 సెంటీమీటర్స్. 2.5 సెంటీమీటర్స్ అంటే ఎన్ని మీటర్లు, 0.025 మీటర్స్. అంటే ఈ పాయింట్ ఇన్సైడ్ పాయింటా అవుట్ సైడ్ పాయింటా, ఇన్సైడ్ పాయింట్. కాబట్టి సో ఇన్సైడ్ పాయింట్ అయ్యేటప్పుడు మనం ఫార్ములా డెరైవ్ చేసాం. ఏం డెరైవ్ చేసాం, ఈజ్ ఈక్వల్స్ టు r/2 dv/dt. సో డైరెక్ట్గా అందులో పెడితే అయిపోతుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఎంత, 0.02/2 మీటర్స్ ఉంది కాబట్టి మార్చక్కర్లే. dv/dt అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఏమవుతుంది, dv/dt ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ అంటే 2 × 3 0.06 × t. దీని డిఫరెన్షియేషన్ ఎంత, 0. సో అదే పెట్టేస్తుంది 0.06 × t. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమొస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు కొట్టేస్తే 0.01 × 0.06 × t అంటే ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా రాయాలంటే 60 × ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు అంటే 4 10⁻⁻⁴. సో ఎక్కడ అడుగుతున్నాడు వీడు, t ఈజ్ ఈక్వల్స్ టు 3 సెకండ్స్ దగ్గర అడుగుతున్నాడు. సో ఈజ్ ఈక్వల్స్ టు ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 3 సెకండ్స్. సో 3 6 18 కదా, 18 × 10⁻⁻⁴ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ న్యూటన్ పర్ కూలుంబ్. నోట్ చేసుకోండి. అవుట్ సైడ్ అయితే అవుట్ సైడ్ మెజర్ చేయొచ్చు, మనం ఆల్రెడీ ఫార్ములాస్ డెరైవ్ చేసాం కదా ఆ విధంగా. ఈ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, కొంచెం ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. జాగ్రత్తగా అంటే రొటేటరీ మోషన్ని దీన్ని కంబైన్ చేసి క్వశ్చన్ ఎలా అడుగుతాడు అనేది. ఏ థిన్ నాన్ కండక్టింగ్ రింగ్, ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ నాన్ కండక్టింగ్ రింగ్, కండక్టింగ్ రింగ్ కాదు కాబట్టి ఇందులో కరెంట్ ఏమీ ఉండదు. నాన్ కండక్టింగ్ రింగ్ ఉంది, నాన్ కండక్టింగ్ రింగ్ ఆఫ్ మాస్ m క్యారింగ్ ఏ ఛార్జ్ q. దాని మీద ఛార్జ్ ఉంది, నాన్ కండక్టింగ్ రింగ్ ఉంది, దాని మీద ఒక ఛార్జ్ ఉంది, q అనే ఛార్జ్ ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి, కెన్ రొటేట్ ఫ్రీలీ, ఇది రొటేట్ అవుతుందట. అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇనీషియల్లీ రింగ్ వాజ్ ఎట్ రెస్ట్లో ఉంది రింగ్. నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాజ్ ప్రెసెంట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమీ లేదు. సో బి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అనుకుంటే అది లేదంట. దెన్ సడన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి వాజ్ సెట్ పెర్పెండిక్యులర్ టు ద ప్లేన్, అంటే దీనికి పెర్పెండిక్యులర్గా సడన్గా టక్మని బి పెట్టాం. సో బి పెట్టిన తర్వాత బి పెట్టకముందు ఫీల్డ్ లేదు, బి పెట్టిన తర్వాత ఫీల్డ్ ఫిక్స్డ్, దట్ ఈస్ బి. కానీ మధ్యలో ఏమైంది, మధ్యలో ఫీల్డ్ ఇంక్రీజ్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి, 0 నుంచి బికి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి స్మాల్ టైం టీ తీసుకుందాం అనుకున్నాం. డిటి టైంలో స్మాల్ టైం డిటి అనుకున్నాం. ఆ స్మాల్ టైం డిటీలో ఏమైందమ్మా, 0 నుంచి బికి ఫీల్డ్ పెరిగింది. ఎప్పుడైతే చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో దీంట్లో ఇక్కడ ఈ రీజియన్ దగ్గర ఏం జనరేట్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. వాడేమంటున్నాడంటే ఫైండ్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ రింగ్కి ఎంత యాంగులర్ వెలాసిటీ వస్తుంది అంటున్నాడు. అసలు దానికి యాంగులర్ వెలాసిటీ ఎందుకు వస్తుంది అది చూద్దాం. ఎప్పుడైతే 0 నుంచి బికి పెరిగిందో డిటి టైంలో, ఆ పెరిగే టైంలో ఇక్కడ ఏముంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా ఈ విధంగా జనరేట్ అవుతుంది. అది జనరేట్ అవడంతో పాటుగా ఇక్కడ ఏముంది, ఛార్జ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఛార్జ్ డిక్యూ ఛార్జ్ ఉంది. ఈ డిక్యూ ఛార్జ్ మీద ఇదేం చేస్తుంది, ఫోర్స్ అప్లై చేస్తుంది. ఎంత ఫోర్స్ అప్లై చేస్తుందంటే ఛార్జ్ ఇంటూ అంత ఫోర్స్ అప్లై చేస్తుంది. సో ఆ ఫోర్స్ వల్ల ఇదంతా ఫోర్స్ అప్లై చేస్తుంది కదా, ఫోర్స్ వల్ల అదేమవుతుంది, రొటేట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోర్స్ వల్ల అదేమవుతుంది, రొటేట్ అవుతుంది. సో రొటేట్ అవుతుంటే మనం టార్క్ కనుక్కోవచ్చు, టార్క్ కనుక్కుంటే వెలాసిటీ కనుక్కోవచ్చు. అర్థమవుతుందా, చాలా చూడండి. సో ఇక్కడ ముందు టార్క్ ఎంత యాక్ట్ చేస్తుందని కనుక్కోవాలి. దాని నుంచి మీరు చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా అడగచ్చు. వన్స్ ఇఫ్ యూ కెన్ ఫైండ్ ద టార్క్ యూ కెన్ ఫైండ్ ఎనీథింగ్. సో టార్క్ ఎలా మెజర్ చేయాలనేది జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయితే దీని మీద ఫోర్స్ ఉంటుంది. ఎంత ఫోర్స్ ఉంటుంది అంటే డిఎఫ్ అంటే స్మాల్ ఫోర్స్ ఆన్ స్మాల్ ఛార్జ్. టోటల్ ఛార్జ్ క్యూ అని ఇచ్చాడు, నేను స్మాల్ ఛార్జ్ ఈ రీజియన్లో తీసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు డిక్యూ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ ఇంటూ డిక్యూ అని రాస్తానే, ఈ ఇంటూ డిక్యూ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిక్యూ. గాట్ ఇట్ రైట్. టార్క్ తీసుకుందాం. ఫస్ట్ టార్క్ తీసుకుంది సెంటర్. అబౌట్ ఇట్స్ సెంటర్ ఇట్ కెన్ రొటేట్ ఫ్రీలీ. దీని రేడియస్ ఆర్ అని తీసుకుందాం. రేడియస్ ఆర్ అని తీసుకుంటే వాట్ ఈస్ ద టార్క్, డి టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఫోర్స్ ఈజ్ డిక్యూ, అంతే కదా, ఈ ఇంటూ డిక్యూ. డి టౌ అంటే ఏంటి, టార్క్ అంటే ఏంటి, డిస్టెన్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ ఫోర్స్ ఈ విధంగా ఉంది. సో ఫోర్స్ ఇంటూ ఆర్. ఓకేనా, రైట్. లేదు ఇంకా క్లియర్గా రాసుకుంటానంటే డి టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ డిఎఫ్. సో డి టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఈ ఇంటూ డిక్యూ. ఇప్పుడు టోటల్ టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు
ఇది ఇంపార్టెంట్. టార్క్ ఎంత అంటే దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే సరిపోద్ది. సో ఇంటిగ్రల్ ఆర్ఈ డిక్యూ. ఓకే, టవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఈని ఫిక్స్డ్ కాబట్టి అవి బయటకు వచ్చేస్తే ఇంటిగ్రల్ డిక్యూ ఏమవుతుంది, టోటల్ ఛార్జ్ క్యూ అవుతుంది. టోటల్ ఛార్జ్ క్యూ. సో దిస్ ఈజ్ ద టార్క్ యాక్టింగ్ ఆన్ ది కాయిల్. అర్థమైందా? సో ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే క్యూ అనే ఛార్జ్ దాని మీద ఉంటే నాన్ కండక్టింగ్. కండక్టింగ్ అయితే మళ్ళీ ఏమైపోతుంది, కరెంట్ పాస్ అయిపోతుంది, ఛార్జ్ లోపల మూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఛార్జ్ మూవ్ అవ్వదు కాబట్టి రింగ్ తిప్పుతుంది. అర్థమవుతుందా? అది. సో టార్క్ టవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఈ ఇంటూ క్యూ. మరి ఈకి ఫార్ములా ఆల్రెడీ మనకు తెలిసిందే, టవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ క్యూ ఇంటూ ఈకి ఫార్ములా ఏంటి, R/2 ఇంటూ dV/dt. ఒక రింగ్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా మనం ఇప్పటిదాకా డిరైవ్ చేసింది. సో టార్క్ వచ్చిందంటే నువ్వు ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఇది పాజ్ చేసి నోట్ చేసుకోండి, టార్క్ గురించి మాట్లాడదు ఇంకేం చేయొచ్చు ఏంటని. సో వాట్ ఈస్ ద టార్క్ ఫార్ములా వి గాట్, టవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఈ ఇంటూ క్యూ. దీని నుంచి ఆర్ ఇంటూ క్యూ ఇంటూ ఈ బదులుగా R/2 dV/dt. దీని నుంచి మనకి ఏమొచ్చింది, QR² dV/dt. సో దిస్ ఈజ్ ద టార్క్. సో dV/dt సారీ. ఒక్కసారి టార్క్ వచ్చిందంటే మనం ఈజీ. ఎందుకని, టవ్ ఈజ్ ఈక్వల్స్ టు I ఆల్ఫా. సో దీని నుంచి మనకి యాంగులర్ యాక్సలరేషన్ వచ్చిందంటే ఒమేగా కావాలంటే ఒమేగా, టేటా, వాట్ ఎవర్ దే వాంట్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ ఫ్రమ్ రొటేషనల్ మోషన్ నాలెడ్జ్ నుంచి ఈజీ కనుక్కోవచ్చు. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ I ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు QR² dV/dt. రింగ్ అన్నాడు, రింగ్కి ఐ ఫార్ములా ఏంటి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రింగ్ mr². సో mr² ఆల్ఫా QR² dV/dt. r² క్యాన్సిల్. సో వాట్ ఈస్ ఆల్ఫా అంటే ఏం చెప్తే, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు Q/2m ఇంటూ dV/dt. అది విషయం. ఓకేనా? రైట్. ఇప్పుడు జాతి చూడు, ఒమేగా కావాలి, ఆల్ఫా ఉంది, ఒమేగా కావాలంటే ఒమేగా ఏదైనా అప్లై చేయొచ్చు. మనకి కైనమెటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, కైనమెటిక్ ఈక్వేషన్స్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా, ఒమేగా 2 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా 1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ టీ. కానీ ఇనీషియల్గా బాడీ ఎక్కడ ఉంది, రెస్ట్లో ఉంది, అంటే ఇది 0, ఒమేగా 1 0 రెస్ట్లో ఉంది కాబట్టి. సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్లీ ఆల్ఫా ఇంటూ టీ అనొచ్చు. ఎంత టైం, స్మాల్ టైం అనుకున్నాం కదా, జస్ట్ స్విచ్ ఆన్ చేసేది. స్మాల్ టైంలో ఎంత అంటున్నాను, dt టైం అని చెప్పేసి. సో ముందు ఆల్ఫా టీ రాస్తాను, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ ఆల్ఫా టీ కదా. ఇప్పుడు ఒమేగా ఈజ్ ఈక్వల్స్ మనం ఎంత అంటున్నాం, ఆల్ఫా ఇంటూ dt. ఎందుకు dt అంటున్నానమ్మా, స్మాల్ టైంలో తీసుకుంటున్నాము. సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లేస్లో ఇదంతా సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, dt క్యాన్సిల్ అయిపోతే Q/2n ఇంటూ dV. ఓకేనా? dB అంటే చేంజ్ ఇన్ b ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అవుతుంది, 0 నుంచి bకి చేంజ్ అవుతుంది, అవునా? అది. సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు Q/2m ఇంటూ dB బదులుగా నేను ఏం తీసుకోవచ్చు, b-0 నుంచి bకి వచ్చింది ఇన్ dt టైంలో. సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు QB/2m. సో దిస్ ఈజ్ ద యాంగులర్ వెలాసిటీ obtained by that ring when you switch on the b. అర్థమైందా? నోట్ చేసుకో.